ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జనవరి 30న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహాల ప్రదర్శనతో పాటు ఆయన జీవిత ఆశయాలు, అహింస, సత్యం, స్వదేశీ వంటి విలువలను ప్రజలకు చేరువ చేస్తూ అవి నేటి సమాజంలో ఆచరణలోకి రావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను మీడియాకు తెలియజేయటకు జనవరి 2, 2026న నల్గొండ పట్టణంలోని డైన్ ఇన్ రెస్టారెంట్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాంధీజీ బోధనలు నేటి యువతకు దిశానిర్దేశకంగా నిలవాలని, ప్రతి పౌరుడు తన జీవన విధానంలో గాంధీజీ సిద్ధాంతాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ పత్రికా సమావేశంలో చీఫ్ అడ్వైజర్ శ్రీ ఎంవి గోనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కో చైర్మన్ శ్రీ యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరుడి దయాకర్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ కె కరుణాకర్ రెడ్డితో పాటు పాముల అశోక్ ముదిరాజ్, బొమ్మపాల గిరిబాబు, కె నాగమణి, జ్యోతి, టి చిరంజీవి, మర్రిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అరుణ, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అజీజ్, రాధిక తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాలు అయినా అది మర్చిపోలేనటువంటిది. కాబట్టి మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన. అంటే అందరూ గాంధీజీ విగ్రహాలు అనగానే విగ్రహాల వైపే ఆలోచిస్తున్నారు. విగ్రహం అనేది ఒక ప్రతీక. ఆ విగ్రహం చూడగానే గాంధీజీ యొక్క విజ్ఞానం కనపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లగాడి నుంచి పెద్ద మనిషి వరకు మన యొక్క గాంధీజీ యొక్క విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియడం కోసము ఆ విజ్ఞానం కనుక అందిపుచ్చుకున్నట్లయితే మన ఏదైతే ఐక్యరాజ్య సమితి సూచించినటువంటి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్లోకి తీసుకెళ్లి శాంతియుతమైనటువంటి సత్యము అహింసా మార్గంలో సుస్థిర అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నము. దానికి తోడు మనము గత 8 సంవత్సరాలు చేస్తున్న విషయం నల్గొండ ప్రెస్ మిత్రులకే బాగా తెలుసు. అక్కడ జరిగే కార్యక్రమాలు దీనికి అనుకూలంగా ప్రభుత్వం కూడా, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా దీనికి అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడము మా అందరికి కూడా ఎంతో బలాన్ని ఇచ్చింది. ఆ తేదీ లోపల 1,00,000 గాంధీజీ విగ్రహాలను ప్రజలని భాగస్వాములను చేసి ప్రజల ద్వారా స్వీకరించి వాటిని ఆ ప్రోగ్రాం హైదరాబాద్లో ప్రదర్శన ఏర్పాటు చేసిన తర్వాత వీటిని ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా సంస్థలు అన్ని కార్యక్రమాలు, ఇటు పోలీస్ స్టేషన్లు, లైబ్రరీలు అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల టేబుల్ పైన పెట్టుకునే విధంగా ఈ 1 ఫీట్ విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయాలి. గాంధీ యొక్క విజ్ఞానాన్ని విస్తృతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 30వ తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి ఈ నెల ఇక్కడ జరిగే కార్యక్రమానికి వారి కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా గతంలో సహకరించినట్టే ఇక ముందు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా నల్గొండలో జరగబోయే జనవరి 30వ తారీఖు రోజు అంటే గాంధీజీ వర్ధంతిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలని, ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి సంబంధించిన విషయాలని చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల తలపెట్టినటువంటి జనవరి 30వ తారీఖు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాను నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది. మార్పు కావాలంటే ఫస్ట్ మనం మారాలనే సిద్ధాంతం గాంధీజీ గారిది. రెండవది ఈ ప్రోగ్రామ్ని, గాంధీ సిద్ధాంతాలని ఒక నల్గొండకే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మేము ఈ గాంధీ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నల్గొండ పట్టణంలో గతంలో చేసిన దానికంటే ఇంకా 2 ఎక్కువ చేయాలన్న ఉత్సాహంతో ఈ ప్రోగ్రాం చేయాలని నేను ముందుకు రావడం జరిగింది. ఈ విషయాలన్నిటినీ పత్రికా మీడియా మిత్రులు మీరందరూ సహకరించి దీన్ని కింది స్థాయిలో మళ్ళీ గ్రామ స్థాయిలో ఇది వెళ్ళేలా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నేను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల తెలంగాణ రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ విభాగం కన్వీనర్గా పనిచేస్తున్నాను. అలాగే మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల
స్వర్ణోత్సవాల సందర్భంగా 1,00,000 విగ్రహాల సేకరణ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా సంస్థల ద్వారా చేపట్టాం. ఆ రకంగా గాంధీజీ గారు ఏదైతే మనకు అందించిన గొప్ప నినాదాలు ఉన్నాయో, సుస్థిర విజ్ఞాన అభివృద్ధి, స్వావలంబన, స్వదేశీ విజ్ఞానం, సుస్థిర సేంద్రియ వ్యవసాయం, అలాగే సుస్థిర విద్యా విధానం, వీటన్నిటిని కూడా మా నినాదంగా చేసుకొని గత 50 సంవత్సరాలుగా ఈ సమాజానికి ఒక అద్భుతమైన విషయాన్ని అందిస్తున్న సంస్థ ఏదైతే ఉందంటే అది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఈ యొక్క స్వదేశీ మేళాలను అలాగే విజ్ఞాన సదస్సును నిర్వహించే క్రమంలో మేము ఈ నెల 30వ తారీఖు నాడు ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద గాంధీజీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ 1,00,000 విగ్రహాల ఏదైతే సేకరణ ఉందో ఈ 1,00,000 విగ్రహాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి ప్రైవేట్ కార్యాలయంలో, ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో, కాలేజీల్లో, కార్పొరేట్ స్థాయి సంస్థల్లో కూడా ఈ విగ్రహాలని ప్రతిష్ఠించే, విగ్రహాలని వారికి అందించే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ రకంగా సమాజం కూడా మాకు సంపూర్ణ సహకారాలు అందించాలని కూడా ఈ వేదిక ద్వారా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా గాంధీ అంటేనే ఒక మహత్తరమైన పదం. అది ఈరోజు భారతదేశంలో ఎన్ని రాజకీయాలు ఉన్నా కూడా మహాత్మా గాంధీ అంటే అభిమానించని వ్యక్తి ఉండరు. ఈ విగ్రహాలని దాతల సాయంతో సేకరించి 1,00,000 విగ్రహాలతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహించాలని వారి సంకల్పం. దానిలో భాగంగానే నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గాంధీ విగ్రహాల ప్రదర్శనతో పాటు గాంధీ ఆశయాలని ప్రజలకు గుర్తు చేసే విధంగా వివిధ పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు, తర్వాత కుటుంబ సభ్యులకు అందరికి కూడా గాంధీ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకునే విధంగా ప్రతినిత్యం, ఎందుకంటే ఆ గాంధీ విగ్రహాన్ని చూడగానే మనలో సద్భావన కలుగుతుంది.